మీరు పిల్లల్ని కని పెంచి, ఎస్పెషల్లీ నేను కల్లూరు ఏరియాలో నేను నోటీస్ చేసినది, మేము వర్క్ చేస్తుంటాం కానీ ఇక్కడ నుంచి వాళ్ళ మనసులో ఒక జ్యోతి లాంటిది వెలిగిస్తూనే ఉన్నారు. ఇంతమంది పిల్లలు ఇక్కడ ఎంబీబీఎస్ సీట్లు సంపాదించడము, బీడీఎస్ చోట. కల్లూరు అనేది చాలా చిన్న ప్రదేశం, కానీ ఈరోజు కల్లూరు ఏరియాలో మొత్తం 65 మంది పిల్లలు చదువుతున్నారు, బాగా చదువుతున్నారు అన్న. నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చాను. మా నాన్నగారు పోయిన సంవత్సరం చనిపోయారు. యాక్సిడెంట్ ద్వారా చనిపోవడం జరిగింది. మా నాన్నగారిని హాస్పిటల్లో జాయిన్ చేశామా, అక్కడ వైద్య సదుపాయం లేనందువల్ల వరంగల్ తీసుకెళ్లాల్సి వచ్చింది. వరంగల్లో లేనందున ఒక 18 రోజుల నుండి చనిపోయారు. మా అమ్మగారు మా ఫ్యామిలీ నడిపిస్తున్నారు. తను రోజు పనికి వెళ్తూ ఉంటుంది. నా 10th లో మంచి మార్క్స్ రావడం వల్ల మా సార్ల ద్వారా స్ఫూర్తి ఫౌండేషన్ సార్ని కలిశాను. సార్ మాకు హెల్ప్ చేసి చదువు ముందుకెళ్ళడానికి కూడా సహాయం చేస్తున్నారు. స్ఫూర్తి ఫౌండేషన్ ఇప్పుడు కార్యక్రమం తల్లిదండ్రులని సన్మానించారు కదా, మరి కార్యక్రమం మంచిదే అంటారా? చాలా చాలా మంచిదండి. మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా కల్లూరు రెవెన్యూ డివిజన్ కేంద్రంలో ఉన్నాం. ఈ రోజైతే స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్ఫూర్తి ఫౌండేషన్ తల్లిదండ్రులకి పిల్లలకి ఎవరైతే మంచి ర్యాంక్ సాధించారో వాళ్ళ తల్లిదండ్రులకి పిల్లలకి ఇక్కడ సన్మానం చేస్తున్నారు. ఇదైతే చాలా వెరైటీ కార్యక్రమం అండి. ఎందుకంటే ఫౌండేషన్ వాళ్ళనే సత్కరించడం మనం చూస్తాం ఎక్కడైనా, కానీ ఆ ఫౌండేషనే ఇప్పుడు పిల్లల తల్లిదండ్రుల్ని ఫౌండేషన్ వారు సన్మానించడం అంటే ఇది గొప్ప విషయమే. సో మనం వీళ్ళతో మాట్లాడుతున్నాం, వాళ్ళ పిల్లలు ఏం చదువుతున్నారు, అసలు ఈ స్ఫూర్తి ఫౌండేషన్ వాళ్ళకి ఏ విధంగా వెళ్ళిపోయింది అనేది మాట్లాడుతున్నాం. నమస్తే అండి. నమస్తే సార్. మీ పేరండి? శ్రీలక్ష్మి మర్యాల. శ్రీలక్ష్మి మర్యాల శ్రీలక్ష్మి వెంకటేశ్వరరావు. ఓకే అండి. మీ ఊరు? పేరువంచ. ఓకే. సో ఇప్పుడు మీకు స్ఫూర్తి ఫౌండేషన్ కార్యక్రమానికి మీరు వచ్చారు కదా, మీ పిల్లలు ఏం చదువుతున్నారు అంటే పాప బిఎస్సీ నర్సింగ్ వనపర్తి. ఓకే. 4th ఇయర్. ఓకే. చదువుతున్నారు. సో స్ఫూర్తి ఫౌండేషన్ ఇప్పుడు కార్యక్రమం తల్లిదండ్రులని సన్మానించారు కదా, మరి కార్యక్రమం మంచిదే అంటారా? చాలా చాలా మంచిదండి. అసలు మా దగ్గర లేవు లేకపోయినా సరే పాపని చదివిస్తున్నారంటే శ్రీవల్లి సార్ ఇంకా పైన ఉన్న సార్లకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. మేము చాలా చాలా వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటే చాలా థ్యాంక్స్ సార్. సో ఇంకోటి, స్ఫూర్తి ఫౌండేషన్ ముఖ్యంగా మన కల్లూరు మండలాన్ని ఎన్నుకొని పేదలకి ఇట్లా చేయటం, మనం వాళ్ళకి కల్లూరు మండలంలో ఏం చెప్తా ఉంటారు, ఇంకా ఇప్పుడు కొత్తగా కూడా ఎంబీబీఎస్ ఇంకా వేరే దానిలో ర్యాంక్స్ సాధించున్నారు, నీట్ కానీ ఇంజనీరింగ్ కానీ. అటువంటి వాళ్ళకి కూడా మరి స్ఫూర్తి ఫౌండేషన్ సాయం చేయాలంటారా, ఏం చెప్తారు? చేయాలి సార్, చేయాలి, సాయం చేయాలి. హెల్ప్ అనేది కూడా, ఎందుకంటే అన్నం పెట్టకపోయినా కానీ చదువు అనేది ఉండదు. ఎందుకంటే మేము చదువుకోలేదు కాబట్టి పిల్లల్ని చదివిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళని జాబు ఉండి అట్లా చూడాలని మా ఆశ అన్నమాట. జాబ్ చూడాలి అని ఆశ. సరే మాకు హైదరాబాద్ మీటింగ్ పోయినా అందరూ ఇంగ్లీష్ మాట్లాడితే ఇంగ్లీష్ మాట్లాడితే నాకు ఏం నవ్వుకుని కూర్చున్నా, ఏం చేయాలి అర్థం కాక ఈ మీటింగ్ నన్ను ఎందుకు పిలిచారని వాళ్ళతో పాటు ఇదైనా అనేదైనా కామ్కొచ్చింది. తర్వాత మళ్ళీ నేను కొన్ని రోజులు హిందూ పేపర్ చదివినా, కొన్ని రోజులు ఇండియన్ ఎక్స్ప్రెస్ చదివినా. పుట్టి హెడ్డింగ్సే రోజు ఒక 20 రోజులు 30 రోజులు చదివినగా అట్లా చదివి మళ్ళీ కొన్ని అట్లా. కాబట్టి మీరు ఇప్పటి నుంచే చిన్నపిల్లలు కాబట్టి మనం చదువుకునేది ప్రతిది కూడా కష్టపడితే ఏది కాదు. ఇంగ్లీషు, హిందీ, తెలుగు 3 లాంగ్వేజెస్ రావాలండి. మీరు ఏ ఉన్నత స్థాయికి పోవాలన్నా, ఉద్యోగానికి పోవాలన్నా, రాజకీయానికి దేనికని వీటిలలో రావాలి. ఈ 3 నేర్చుకోండి. మరి ఈ అవకాశం కల్పించిన శ్రీవారి సార్కి, అక్షరము హక్కుని చేర్చిన శరము అంటే, శరం అంటే ఇక్కడ ఆయుధము, అస్త్రం అని అర్థం. ఆ యొక్క అస్త్రాన్ని అందుకొని వీళ్ళిరువురు కూడా ఎలా ముందుకెళ్ళారనేది మరి మన కళ్ళ ముందు కనపడుతోంది. ఇంత ఉన్నతంగా తీర్చిదిద్దినటువంటి ఆపద్బాంధవులైనటువంటి శ్రీవాణి సార్కి, మరి దీపం పరబ్రహ్మ స్వరూపమని, ఒక దీపం ఇంకో దీపాన్ని వెలిగించగలదు అన్నది మన కార్యక్రమంలో మొదటిగా చూసాం. కాబట్టి ఆ దీపానికి ఉన్నటువంటి విలువ చదువుతో పోల్చుకుంటే మరి ఇప్పుడే చెప్పారు, పేద కుటుంబాలు, అతి పేద కుటుంబాలు
వాటిల్లో నుంచి వచ్చి డిస్ట్రిక్ట్ ఆఫీసర్లుగా అదే అవకాశాలుంటే అప్పట్లో ఒక స్ఫూర్తి ఫౌండేషన్ ఉండుంటే మరి కలెక్టర్లుగా కూడా ఈ కల్లూరు వాసుల్ని చూడగలిగే వారిమే. చదువు ఒక్కటే మనకి మన సామర్థ్యాన్ని, మన తెలివితేటల్ని ఇవ్వగలదు. అయినా సరే కష్టపడి ఇష్టపడి చదివితే ఖచ్చితంగా మనకి మన స్థాయిలో మనకి ఏదైనా సరే ఎక్కడున్నా కూడా ఇప్పుడు చదువుతో పాటు ప్రతి ఒక్కటి ఉండాలి మనకి. మరి ఇలాంటి విద్యార్థులను మరింత మందిని తయారు చేయవలసిందిగా స్ఫూర్తి ఫౌండేషన్ వారిని కోరుకుంటూ. అందరికీ నమస్కారం అండి. అందరికీ ఈరోజు ఇక్కడ వచ్చిన మన పిల్లల తల్లిదండ్రులకి, పెద్దలకి, మీరందరికీ మరియు మీలో ఒక్కడిగా నేను మరి ఇట్లాంటి సేవా కార్యక్రమాలు మరి ఎన్నో చేస్తున్నారు స్ఫూర్తి ఫౌండేషన్. నేను ఇట్లాంటి కార్యక్రమాలు ఇంతవరకు ఇప్పుడు నేను ఈ యొక్క కల్లూరు మున్సిపాలిటీ చైర్మన్ అయిన తర్వాత కూడా నాకు ఇట్లాంటి కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు పిలిచారు, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఎందుకంటే నేను ఈరోజు కొత్తగూడెం వెళ్ళాను, నాకు ఈ యొక్క కార్యక్రమం ఉందని చెప్పేసి నిన్న మన మిత్రుడు బాబురావు గారు చెప్పడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమాన్ని మనం కంపల్సరీ పాల్గొవాలనే ఉద్దేశంతో నేను కూడా అంత దూరం నుంచి సాయంత్రం వేళ ఎట్టో పరిస్థితుల్లో మనం చేరుకోవాలని రావడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమం మంచి మంచి కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి సేవాభావం కొంతమందిలోనే ఉంటుంది. ఇలాంటి సేవాభావం చేయాలంటే ఎన్నో ఉన్నది, 100 కోట్లు 1000 కోట్లు ఉన్న అధినేతలు ఎంతో మంది ఉన్నారు. కానీ అందరు చేయగలరా? అందరికి ఆ ఓపిక ఉంటుందా? అందరికీ ఆ సేవాభావం ఉంటుందా అంటే మరి కాదనే అనుకోవచ్చు మనం. అది కొందరికే ఉంటుంది. కాబట్టి పేద విద్యార్థుల పిల్లల కోసం ఇటువంటి కార్యక్రమాలు చేయటం, వాళ్ళ యొక్క చదువు ఆగిపోయే సమయాన్ని కూడా అలాంటి ఫౌండేషన్ వారు ఆదుకోవటం, అది చాలా ఒక మంచి కార్యక్రమంగా మనం భావించి ప్రతి ఒక్క తల్లిదండ్రులకి వారు కూడా మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తూ మనకు పైకి తీసుకొస్తున్నారు. కాబట్టి కనీసం ఉదాహరణ ఒక చూద్దాం. మన పిల్లలు ఒక పక్షి ఏం చేస్తుందంటే వాళ్ళ పిల్లలకి కనీసం వారం 10 రోజులు తిండి ఒక్క మేత కూడా అది ముట్టుకోకుండా వారం రోజులు ఉపవాసం ఉండి వాటి పిల్లలకి తీసుకొచ్చి పెడుతుంది. అంటే ఆ పిల్లలకి, పక్షి యొక్క పిల్లలకి ఇంత ప్రేమ ఉంది కాబట్టి మరి ఇంత మానవ జన్మ మంచి ఒక ఇదిలో ఈ యొక్క మానవ జన్మలో పుట్టిన మనకు మరి మన మీద మన తల్లిదండ్రులకి ఎంత ప్రేమ ఉండాలి. మరి చాలా చాలా ఎంతో ఇదిగా మనకి వాళ్ళు కూడా ఒక పూట తినక మన్ని ఈ స్థాయికి తీసుకురావాలని ఆలోచించే తల్లిదండ్రులకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్న మరి మన చైర్మన్ గారికి మరియు ఆ తల్లిదండ్రులందరికీ, పిల్లలకి ప్రోత్సాహం ఇస్తున్న మంచి తల్లిదండ్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు. అందరికీ నమస్కారం అండి. సమావేశం అని అనుకున్నాము, బట్ ఈరోజు పెద్దల మీరందరూ పార్టిసిపేట్ చేయడం ఈ కార్యక్రమం స్థాయిని చాలా పైకి పెంచింది. మీ లైఫ్ స్టోరీస్ అన్ని వింటూ ఉంటే ఐ థింక్ మీ కష్టాలే మీకు ఎన్నో నేర్పించాయి. ఖాళీ కడుపు, ఖాళీ జేబు, మొక్కలైన హృదయం చాలా నేర్పిస్తాయి అంటారు. సో ప్రతి కష్టం నుంచి మనిషి చాలా నేర్చుకుని ఈ స్థాయికి వస్తున్నాడు. ఈ కార్యక్రమం మాకు ఆలోచన ఎలా వచ్చిందంటే, బాబురావు గారు నేను మాట్లాడుతూ ఒకనొక సందర్భంలో సంస్థకు సంబంధించిన వాళ్ళకి తల్లిదండ్రులు సన్మానం చేయడం చూడడానికి మాకు చాలా వింతగా అనిపించింది. మేము చేస్తున్నది ఈ సంస్థ చేస్తే చాలా చిన్నది. మీరు పిల్లల్ని కని పెంచి, ఎస్పెషల్లీ నేను కల్లూరు ఏరియాలో నేను నోటీస్ చేస్తున్నది, మిగతా ఏరియాస్లో మేము వర్క్ చేస్తుంటాం కానీ ఇక్కడ నేను చాలా బాగా నోటీస్ చేస్తున్నది, మీ ఆర్థిక పరిస్థితికి సంబంధం లేకుండా పిల్లల్ని చదువు పట్ల శ్రద్ధ ఎక్కడ తగ్గకుండా మీరు చిన్నప్పటి నుంచి వాళ్ళ మనసులో ఒక జ్యోతి లాంటిది వెలిగిస్తూనే ఉన్నారు. ఇంతమంది పిల్లలు ఇక్కడ MBBS సీట్లు సంపాదించడము, BDS, బీటెక్లు ఇవన్నీ ఒక చోట, కల్లూరు అనేది చాలా చిన్న ప్రదేశం కానీ ఇంతమంది. మేడం ఈరోజు కల్లూరు ఏరియాలో మొత్తం 65 మంది పిల్లల్ని మేము చదివిస్తున్నాం. సో
ఒక ఏరియాలో ఇంతమంది మామూలు చదువులు కాదు, అంటే బీటెక్లు, ఎంబీబీఎస్లు అంటే అన్ని గవర్నమెంట్. వీళ్ళందరూ తల్లిదండ్రుల పట్టుదల చూసి ఆల్మోస్ట్ చాలా పేరెంట్స్ ఇళ్ళకి వెళ్ళాము మేము, నేను మా టీం మెంబర్స్ వచ్చాము. సో మాకు అక్కడ అనిపించింది ఏమంటే మీ పరిస్థితులు మీరు అంత అనుకున్నంత సంతృప్తికరంగా లేకపోయినా కూడా మీరు మీ భవిష్యత్తు పట్ల మీ దృక్పథం చాలా పాజిటివ్గా ఉంది. మీ పిల్లల్ని చదివిస్తే వాళ్ళ జీవితాలతో పాటు రేపు వాళ్ళు బాగుపడిన తర్వాత మిమ్మల్ని కూడా బాగా చూసుకుంటారన్న ఆశ, ఆ కాన్ఫిడెన్స్ అందరి కళ్ళల్లోనే చూశారు. అంటే చాలా పాజిటివ్ వాతావరణం. ఫైనాన్షియల్ పొజిషన్ పక్కన పెడితే పిల్లలు చదువుతున్నారు, బాగా చదువుతున్నారు అన్న గర్వం, సంతృప్తి మీ కళ్ళల్లో నేను నోటీస్ చేశాను. సో మేము చిన్న చేయూత అందిస్తే పిల్లల్ని చివరి అడుగు వరకు వచ్చిన వాళ్ళని మేము ఒక చిన్న చేయూతతోటి వాళ్ళ లక్ష్యం వైపు తీసుకెళ్ళాలని. అందుకని అంటే నిజాయితీగా చెప్పాలంటే ఎన్జిఓ రంగంలో మేము రియలైజ్ అయ్యేది ఏంటంటే ఏదైనా ప్రాబ్లం ఫైనాన్స్ తో ముడిపడి ఉంది అంటే అది పెద్ద ప్రాబ్లమే కాదు. వీళ్ళందరూ పిల్లల్ని ప్రిపేర్ చేయకపోతే ఎన్ని డబ్బులు పోసిన ఉపయోగం లేదు. మీరందరూ పిల్లల సీట్లు రాకపోతే మేము లక్షలు పెట్టినా వాళ్ళు చదివించలేము. సో అందుకని చాలా ఆర్గనైజేషన్స్ తల్లిదండ్రుల పాత్రని అంతగా హైలైట్ చెయ్యవు, అంత రికగ్నైజ్ చెయ్యవు. సో మాకు ఈ నిజం కనిపించింది కాబట్టి మేము అందరికీ అట్లీస్ట్ మీ గురించి మీకు పరిచయం చేద్దామని మేము ఈ కార్యక్రమం మొదలు పెట్టాము. ఒక స్వచ్ఛంద సంస్థ నిజంగా ఒక లక్ష్యం వైపు స్వచ్ఛంద సంస్థ స్థాపించిన లక్ష్యం ఏంటి అంటే కొద్ది సంవత్సరాల తర్వాత ఆ సంస్థ అవసరం సమాజానికి ఉండకూడదు. మేము ఆ దిశలోనే ప్రయత్నం చేస్తున్నామండి. 100 సంవత్సరాల పాటు ఈ ఊర్లో పిల్లలు చదివిస్తూ ఉంటే మేము ఫెయిల్ అయినట్టే. 10-15 ఏళ్ళ తర్వాత మా అవసరం సొసైటీలో ఉండకూడదు. ఈ పిల్లలు అందరూ ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఆ సమాజాన్ని వాళ్ళే ముందుకు తీసుకెళ్ళాలి. అదే మేము ఎలా అనుకుంటామంటే ఏదో ఒక బిల్డింగ్ కట్టి ఆ బిల్డింగ్ మీద మా లోగో, మా పేరు వేసుకోవడం కాదు. మేము ఒక రోడ్డు లాంటి వాళ్ళం. రోడ్డు బాగా మంచిగా ఉంటే పిల్లలందరూ దాని మీద బాగా ప్రయాణం చేసి వాళ్ళ లక్ష్యం వైపు సునాయాసంగా వెళ్తారని. అది ఒక స్వచ్ఛంద సంస్థ నిజమైన లక్ష్యం. బహుశా ఒక 10 ఏళ్ళ తర్వాత స్ఫూర్తి ఫౌండేషన్ అనేది ఇక్కడ ఉండాల్సిన అవసరం రాకూడదని తల్లిదండ్రులు అండ్ వాళ్ళ పిల్లలకి ఆ డైరెక్షన్ లో మీరు అందరూ కష్టపడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్రకాష్ రెడ్డి, మాది జీ కొత్తూరు. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటున్నాను. మాకు రీసెంట్గానే మా అమ్మ నాన్న చనిపోయారు. అప్పటి నుంచి ఇంకా నేను మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉంటున్నాను. సో ఎప్పుడైతే నేను స్కాలర్షిప్ తీసుకుంటున్నానో అప్పటి నుంచి నా కోసం నేను ఇంకా కష్టపడతాం స్టార్ట్ చేశాను. సో నాకు CGPA అనేది 8లో ఉండేది. ఎప్పుడైతే నేను స్కాలర్షిప్ తీసుకుంటున్నానో నా గురించి నేను ఇంకా బాగా ఆలోచించడం స్టార్ట్ చేశాను. ఇంకా 9.5 అట్లా రీచ్ అయిపోయాను. అండ్ స్ఫూర్తి ఫౌండేషన్ చైర్మన్ గారికి నా నమస్కారాలు. నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చాను. మా నాన్నగారు పోయిన సంవత్సరం చనిపోయారు. యాక్సిడెంట్ ద్వారా చనిపోవడం జరిగింది. మా నాన్నగారిని హాస్పిటల్లో జాయిన్ చేశామా, అక్కడ వైద్య సదుపాయం లేనందువల్ల వరంగల్ తీసుకెళ్లాల్సి వచ్చింది. వరంగల్లో లేనందున ఒక 18 రోజులుండి చనిపోయారు. మా అమ్మగారు మా ఫ్యామిలీని నడిపిస్తున్నారు. తను రోజు పనికి వెళ్తూ ఉంటుంది. వ్యవసాయ పనులు చేస్తూ కూడా మమ్మల్ని చదివించింది. నా 10th మంచి మార్క్స్ రావడం వల్ల మా సార్ల ద్వారా స్ఫూర్తి ఫౌండేషన్ సార్ని కలిశాను. నాకు హెల్ప్ చేశారు. బాబురావు వెరీ హ్యాపీ. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇక్కడ మీటింగ్ ఉంది అనుకున్నాను కానీ తల్లిదండ్రుల సన్మానం అనే విషయం అయితే నాకు తెలియదు. అంటే ఒక తల్లి బడి మొదటి బడి బిడ్డకి, తండ్రి చేసే సహాయమే బిడ్డకి ఎప్పటికీ తోడుండేది. ఒక గురువుగా ఎప్పుడు వెన్నెముకుండి చదివించిన ఆ చదువే వెలుగునిచ్చేది జీవితానికి. మరి ఒక తల్లి తండ్రి కూడా బిడ్డలకి ఎప్పుడు కూడా అంటే పుట్టినప్పుడు వాళ్ళు చదివేంత వరకు వాళ్ళు ఒక్కొక్క స్థాయిలో ఉన్నంత వరకే కాదండి బాధ్యత. ఒక తల్లిగా తండ్రిగా మన తుది శ్వాస వీడేంత వరకు కూడా మన బిడ్డల పట్ల మనకి ఎంతో మన
ఒక ప్రేమ అనేది మనం పంచుతాం వాళ్ళ మీద. మన డ్రాబ్యాక్ గురించి చెప్పాలంటే 2008లో నాకు కిడ్నీ సర్జరీ అయిందండి. అంటే సింగిల్ కిడ్నీతోనే గత 16 సంవత్సరాల నుంచి బతుకుతున్నాను. అయితే 2021లో మిగిలినటువంటి కిడ్నీ ఫంక్షన్ ఏదైతే ఉందో అది కూడా 50% లాస్ అవ్వడం జరిగిందండి. అప్పటి నుంచి ప్రతిరోజు కూడా అంటే కిడ్నీ ఫంక్షన్ మెయింటైన్ చేయాలంటే ప్రతిరోజు కూడా 10 టాబ్లెట్లు వాడుతూ అంటే డయాలసిస్కి వెళ్లకుండా డయాలసిస్ని పోస్ట్ పోన్ చేయడం కోసం మెడిసిన్స్ వాడుతున్నానండి. అయితే నాకు లాస్ట్ ఇయర్ నుంచి అంటే కిడ్నీకి సంబంధించినటువంటి మెడిసిన్ కొనుక్కోవడానికి కూడా అమౌంట్ లేదండి. అంటే ఫైనాన్షియల్గా ఎంత దెబ్బతినాలో అంత దెబ్బతిన్నానండి. అంటే 16 సంవత్సరాల నుంచి సింగిల్ కిడ్నీతో బతకడం అంటే సామాన్యమైన విషయం కాదండి. అది రెండో కిడ్నీ కూడా 50% ఫంక్షన్ పోయినప్పుడు అంటే సైన్స్ గురించి చెప్పాల్సి వస్తే అన్నీ దెబ్బతింటాయండి. ఎలక్ట్రోలైట్స్ అన్నీ పోతాయి, సిరం క్రియాటినిన్ పెరుగుతుంది, ఏదైనా పని చేయాలన్నా ఆయాసం వస్తుందండి. ఏమీ చేసుకోలేని స్థితిలో పిల్లల చదువు నాకు భారం అయినప్పుడు నా ఫ్రెండ్ ద్వారా స్ఫూర్తి ఫౌండేషన్ గురించి నాకు తెలియడం జరిగిందండి. వెంటనే నేను సార్కి కాల్ చేసి ఉన్నటువంటి నా పరిస్థితిని చెప్పినప్పుడు మీ వెనక మేము ఉన్నాం, మీరేం అధైర్యపడకండి అని చెప్పి నా 2 పిల్లలు కూడా బాధ్యత తీసుకొని సారే చదివించారండి. నెక్స్ట్ అదేవిధంగా ఈ సంవత్సరం జనవరి నెల నుంచి కూడా నాకు మెడిసిన్స్ కూడా లేని స్థితిలో మెడిసిన్స్ కొనుక్కోకపోతే ఏ మంత్లో మెడిసిన్స్ లేకపోతే ఆ మంత్లో డయాలసిస్కి వెళ్ళాల్సిన పరిస్థితి అండి. అలాంటి స్థితిలో మెడిసిన్స్ కూడా నేను ఉన్నాను బాబు నీకు అని చెప్పేసి సార్ చాలా చేయూతనిచ్చి ప్రతి నెల జనవరి నుంచి నాకు మందులు కూడా సార్ ప్రొవైడ్ చేస్తానండి. నమస్తే అండి. మీ పేరండి? రాజేశ్వరి అండి. రాజేశ్వరి గారు, ఇప్పుడు కల్లూరులో స్ఫూర్తి ఫౌండేషన్ చాలా మంది అంటే 60 మందికి అంటే పేద పిల్లలకి చదువుకోవడానికి వాళ్ళు ఆర్థిక సహాయం చేస్తూ పిల్లలు చదివిస్తున్నారు. ఈ కార్యక్రమం ఎటువంటిది అంటారు? కార్యక్రమం చాలా మంచిదండి. పిల్లల భవిష్యత్తు ఇంకా వాళ్ళ భవిష్యత్తులో ఇంకా వాల్యూస్ నేర్చుకొని అనేక మందికి వారు కూడా ఇలాగ సహాయం పొంది వారు కూడా అనేక మందికి సహాయం చేయాలని స్ఫూర్తి ఫౌండేషన్ వారిని చదివిస్తుంది. సో మనం స్ఫూర్తి ఫౌండేషన్ లో లబ్ధిదారులతో మాట్లాడుతున్నాం, వాళ్ళ పేరెంట్స్ తో. నమస్తే అండి. నమస్కారం సార్. ఓకే, మీ పేరండి? కొత్తపల్లి ఇండియన్లు. సో ఇప్పుడు మీకు స్ఫూర్తి ఫౌండేషన్ అంటే మీ పాప బాబు చదువుతుంది సార్, 3rd year. ఓకే, జగిత్యాలా? ఏంటి ఏం చదువుతున్నారు? MBBS. ఓకే, స్ఫూర్తి ఫౌండేషన్ మీకు మీ పాప చదువుకి వెళ్ళిపోతుంది చేస్తున్నారు సార్. మా బాబుకి కాదు, మాలాంటి పిల్లలకి 70 మంది పిల్లలు చదివిస్తున్నారు. ఓకే, కల్లూరు మండలంలోనా? కల్లూరు మండలం. ఓకే, సో ఇప్పుడు స్ఫూర్తి ఫౌండేషన్ పేదలకే సాయం చేస్తున్నట్రా? నిరుపేద కుటుంబాలు సెలెక్ట్ చేసి మీ ఇంటికి పోయి చూసి వాళ్ళకి అర్హులు అయితేనే వాళ్ళకి సెలెక్ట్ చేసి వాళ్ళకి బాబుకి అందిస్తున్నారు. ఇంకోటి వెంకట్ గారు, ఇప్పుడు మీకు కొంచెం కల్లూరు మీద అవగాహన ఉంది. సో కల్లూరులో స్ఫూర్తి ఫౌండేషన్ కల్లూరు మండలాన్ని అంటే చుట్టుపక్కల ఇస్తుంది, కానీ కల్లూరు మండలంలో పేద ప్రజలకు ఎక్కువ మందికి ఇస్తుంది. అవును. సో చాలా మంది ఇక్కడ డాక్టర్స్ కానీ ఇంజనీర్ కావడానికి చాలా అవకాశం ఉంది, నర్సెస్ కానీ, బీటెక్. సో మరి మనం స్ఫూర్తి ఫౌండేషన్ ఏం చెప్తా ఉంటాం? స్ఫూర్తి ఫౌండేషన్ పేద పిల్లలు చేసిన దానికి ముఖ్యంగా మన కల్లూరు మండలంలో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి మన పిల్లలు పై చదువులు పోవడానికి మన మండలానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేస్తుంది. కాబట్టి మనం ఏం చెప్తాం వాళ్ళకి? అండ్ స్ఫూర్తి ఫౌండేషన్ శ్రీవాల్ గారికి అండ్ డోనర్స్ ఉంటారు, డోనర్స్ వాళ్ళకి ఏం చెప్తాం చెప్పండి? స్ఫూర్తి ఫౌండేషన్ శ్రీవాల్ గారికి వాటికి ఇచ్చే సహాయం చేసే డోనర్స్ కి మా మనస్ఫూర్తి కుటుంబ సభ్యులు 70 మంది కుటుంబ సభ్యులు పేద పిల్లలు చదివిస్తారు కాబట్టి వాళ్ళకి ధన్యవాదాలు కుటుంబ సభ్యులు తెలియపరుస్తున్నాం. ఇంకోటి ఇప్పుడు యాక్చువల్ గా ఏంటంటే డబ్బులు ఇచ్చే వాళ్ళని సన్మానిస్తారు ఎక్కడ, తల్లిదండ్రులు పిల్లలు. అవును, కానీ ఇక్కడ డిఫరెంట్ గా వాళ్ళు డబ్బులు ఇచ్చే వాళ్ళే మన తల్లిదండ్రులని పిల్లల్ని సన్మానించడం ఎటువంటిది అంటారు? ఇప్పుడు చూడలేదు సార్ మేము. ఇప్పుడు ఎవరైనా డబ్బులు ఇచ్చే వాళ్ళకి పేరెంట్స్ యొక్క సన్మానం ఇట్లా ఏదంటే ఎవరు ఇట్లా చేయలేదు, డబ్బులు ఇచ్చి పేరెంట్స్ కి సన్మానం చేసింది శ్రీవారి సార్కి దక్కాలని. సో స్ఫూర్తి ఫౌండేషన్ కూడా వాళ్ళ సేవలు కానీ వాళ్ళు చేసే చర్యలు కానీ చాలా వెరైటీగా మంచిగా ఉన్నాయంట. 100% మంచిగా ఉంది సార్. అలాగే పేదలకు ఎంతో మంది కోరుకుంటున్నాం. ఇంకా ఇప్పుడు కూడా మన కల్లూరులో ఇంకా నెక్స్ట్ బీటెక్ కానీ మంచి ర్యాంకర్స్ వచ్చి ఉన్నారు. మరి వాళ్ళకు కూడా పేద పిల్లలు ఉంటే ఇప్పుడు మనకి ఇంకా సాయం చేయాలని 100% ఆ పూర్తి ఫౌండేషన్ దృష్టికి తీసుకెళ్లి ఆ సార్కి ఫైల్స్ ఓపెన్ చెప్పి ఆ ఇంటి పరిస్థితులు చూసుకుని వాళ్ళు పేదవాళ్ళు అయితే ఖచ్చితంగా 100% ఒక ఐటీ. కానీ ఇప్పుడు ఏంటంటే శ్రీవారి గారు ఏం చెప్తారు, ఒక 10 years వరకు మేము కల్లూరులో సర్వీస్ ఇస్తాం, మా సంస్థ అనేది ఇక్కడ ఉండదు అంటున్నారు. అంటే దానికి ఉద్దేశం ఏంటి అసలు? ఆయన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు వెంకట్ గారు కొడుకు 3వ సంవత్సరం MBBS చదువుతున్నారు, BSc MBBS 3rd year చదువుతున్నారు వెంకట్ గారి కొడుకు.
సో ఈ జరిగిన తర్వాత ఈయన జాబ్ చేసేటప్పుడు ఇంకొక పిల్లగాడికి పేదవాడికి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో చెప్తున్నారు. అటువంటి కార్యక్రమాలు మీరు తీసుకుంటారా? మీ పిల్లగాడి మా పేద విద్యార్థికి వాళ్ళు చదివిస్తున్నారు కాబట్టి మా బాబు రెడీ అయినాక దేవుడి దేవుడు డాక్టర్ ఉంటే మాత్రం మా వంతుగా సహాయం మేము నెలకి మా బాబు జీతం వచ్చి కేసులో 20,000 అనేది పక్కా చెప్పుకెళ్తున్నాం. సో ఇట్లా పేదలందరూ తమ పిల్లలు సక్సెస్ అయిన తర్వాత ఈ విధంగా ఇస్తే ఇంకా చాలా 100% అందరూ చేద్దాం అనుకునే భావంలో మనం ఒకసారి మీటింగ్ కూడా చెప్పారు సార్. 100% నెలకి ఎంత లేదు మాత్రం ఫౌండేషన్ కూడా ఎన్నికలు. సో స్ఫూర్తి ఫౌండేషన్ టార్గెట్ ఏంటంటే వాళ్ళు చదివించిన పిల్లలు మళ్ళీ వాళ్ళు సక్సెస్ అయ్యి వేరే పిల్లల్ని ఈ పిల్లలే చదివించాలని వాళ్ళు కోరుకుంటున్నారు కాబట్టి ఆ ఆశయం కూడా నెరవేరుతుంది మనం ఊహించవచ్చా? నెరవేరుస్తుంది కూడా. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే. బాగా ఏం చదువుతుండు? MBBS సెకండ్ ఇయర్ అండి, మెదక్లో చదువుతాను గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో. స్ఫూర్తి ఫౌండేషన్ వల్ల ఉపయోగం ఏంటి? మీకు ఏమైనా హెల్ప్ అయిందా? స్ఫూర్తి ఫౌండేషన్ అంటే నాలాంటి తల్లిదండ్రులు MBBS చదివించలేరు, వాళ్ళకి వాళ్ళ కొడుకుల యొక్క ఉన్నత చదువుల కోసం స్ఫూర్తి ఫౌండేషన్ ఎంతో ఉపయోగపడుతుంది. సో మా బాధలు తీర్చుతున్నారు వాళ్ళు మాకు కనిపించిన దేవుళ్ళు అండి వాళ్ళు.